సర్వ సృష్టికర్త అయిన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ను క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు ఆత్మీయ ఆహారమును మీకు అందించుటకు దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంకనూ మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలని, దేవుని సన్నిధిలో నిత్యమైనటువంటి ఆనందాన్ని మీరు పొందుకోవాలని మేము ప్రతిదినం మీ కొరకు ప్రార్థిస్తున్నాము. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. మార్కు సువార్త 5వ అధ్యాయము 1 నుండి 17 వచనములు. సేన అను దయ్యములు పట్టినటువంటి వాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చునిట చూచి భయపడరి. జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియచేయగా తమ ప్రాంతములు విడిచిపోమ్మని వారాయనను బతిమాలు కొనసాగిరి. అపవిత్రాత్మ పట్టినటువంటి మనుషుడు సమాధులలో అతడు నివాసము చేసేటటువంటి వాడు. రాత్రింబగళ్ళు కేకలు వేసేవాడు. తను రాళ్లతో గాయపరుచుకునేటటువంటి వాడు. అతనిని ఎవరు బంధించలేకపోయారు, ఎవరు అతనిని సాధుపరచలేకపోయారు. అతని జీవితంలో సమాధానమే లేదు. అతడంటే అందరికీ భయమే. అటువైపు వెళ్ళడానికి కూడా ఎవరు సాహసించలేనటువంటి పరిస్థితి. అతనికి మనుషులంటేనే అసహ్యం. దయ్యాలతోనే సహవాసము చేసేటటువంటి వాడు. ఇట్లాంటి వ్యక్తి దూరం నుండి ప్రభువుని చూచాడు, ప్రభువును గుర్తుపట్టాడు. పరిగెత్తుకుని ప్రభు దగ్గరికి వచ్చి సాగిలపడ్డాడు. యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అంటూ సంబోధించాడు. నన్ను బాధ పెట్టవద్దంటూ బ్రతిమిలాడాడు. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, ఇతను చూచిన ప్రజలంతా పరుగులు తీస్తుంటే ఇతడేమో ప్రభు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇతడేమో అందరినీ బాధ పెడుతూ ఉంటే ప్రభు వారిని చూచి నన్ను బాధ పెట్టవద్దని బ్రతిమాలుతున్నాడు. ఇది మనకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అంటూ సంబోధిస్తున్నాడు. యేసు ప్రభువారు ఇతనికి ఎట్లా తెలుసు అని ఆలోచిస్తున్నారా? అతనికి తెలియదు, కానీ అతనిలో ఉన్న సేన అనబడే అపవిత్రాత్మలకు తెలుసు. ఎందుకంటే లూసిఫర్తో పాటు క్రిందికి తోయబడక ముందు ఈ అపవిత్రాత్మను లేదా దయ్యాలన్నీ దేవదూతలుగా పరలోకంలో దేవునికి సేవ చేసిన వారే. దయ్యాలు సహితం యేసు సర్వోన్నతుని దేవుని కుమారుడు అని వణుకుచూ సాక్ష్యమిస్తుంటే మనిషి మాత్రం ఆ దైవానిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అదన్నటికీ మన జీవితాలకు క్షేమకరము కానే కాదు. మనుషులు చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసేసినప్పటికీ ఎవరు అతన్ని సాధుపరచలేకపోయారు. తనను తాను రాళ్లతో గాయపరుచుకునే వానిని ప్రభువు స్వస్థపరిచారు. ప్రియ స్నేహితుడా, ప్రియ విశ్వాసి, మన జీవితాల్లో కూడా సాతాను మనలను మనమే గాయపరుచుకునేలా చేస్తాడు. అది ఎట్లా అంటే త్రాగుడు, వ్యభిచారం, జూదం మొదలగు దుర్వ్యసనాలనే రాళ్లతో మనలను మనమే గాయపరుచుకునేలా చేస్తాడు. తద్వారా ఆరోగ్యం, గౌరవం, ఆర్థికంగా పతనం, ఇట్లా అనేకమైన పరిస్థితులకు బలైపోతూ ఉంటారు. వీటన్నిటి నుండి మనలను మనమే విడిపించబడలేము, కానీ ప్రభు పాదాల చెంత చేరడమే శరణ్యం. మన ప్రతి విధమైన పాపపు గాయాలు ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థపరచబడతాయి. అపవిత్రాత్మ పట్టినటువంటి వ్యక్తి దిగంబరిగా ఉండేవాడు. ప్రభు అతనికి వస్త్రాలు ధరింపచేశారు. ప్రియా స్నేహితుడా, ఒకానొకప్పుడు పాపపు డాగుల చేత మన వస్త్రాలు మలినమైనప్పుడు, రక్షణ నీతి వస్త్రములు లేక దిగంబరులుగా ఉన్నప్పుడు క్రీస్తు పవిత్ర రక్తము ద్వారా మన పాపపు డాగులను ఆయన శుద్ధిపరిచారు. అపవిత్రాత్మ పట్టినటువంటి వారిని స్వస్థపరిచి ప్రభువు నూతనమైన వ్యక్తిగా అతనిని తీర్చిదిద్దితే అక్కడున్న వారంతా ఏమంటున్నారో తెలుసా? ప్రభువా, మా ప్రాంతాలను విడిచి వెళ్ళిపో అంటూ బ్రతిమాలుతున్నారు. కారణం, ప్రభు కంటే ఆ పందులే వారికి ముఖ్యమనిపించింది. అవును, మన జీవితాలు కూడా అంతే కదా. ఆయన మన కొరకు సమస్తాన్ని దారిపోస్తే మనమేమో అందముంది, బలముంది, ధనముంది, ఇంకా మేము ఈ లోకములో అనుభవించాల్సింది చాలా ఉంది, నీవు మా దగ్గరికి రావద్దు, మా హృదయంలో నీవు ఉండొద్దు, మాకు నచ్చినట్లుగా నువ్వు బ్రతకనివ్వు, నువ్వు వెళ్ళిపో అంటూ
త్రోసేసే స్థితికి చేరుకున్నాం. హృదయం అనే తలుపునొద్ద ఆయన తట్టుచున్నప్పటికీ ఆయన లోనికి ప్రవేశించకుండా గడియలు బిగించి మనకు నచ్చినట్లుగా మనము జీవిస్తున్నామేమో. ప్రియా స్నేహితుడా, ఆయన దాటి వెళ్ళిపోతే మన జీవితాలకు సార్థకత లేదు. నేడైనా ప్రభువుకు స్థానమివ్వు, ఆయనను చేర్చుకో. నిత్యమైనటువంటి రక్షణ నీ జీవితంలో పొందుకోగలవు. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరి యొక్క దినం మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినమంతటికి కావలసిన నీ కృప, నీ సన్నిధి ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంచండి నాయన. బలహీనలను బలపరచండి. చంటి బిడ్డలను, గర్భిణీ స్త్రీలను, వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. వారికి కావలసిన నీ కృప సమృద్ధిగా వారికి మీరు అనుగ్రహించండి. అదేవిధంగా వాక్యమైన నీ బిడ్డలను మీరు దర్శించండి. నిత్యమైనటువంటి రక్షణ వారు పొందుకున్నట్లుగా సహాయం చేయండి. దూరదేశంలో ఉండి వాక్యమిటిన నీ బిడ్డలకు కావలసినటువంటి నీ కృపను వారికి అనుగ్రహించండి ప్రభువా. వారి అనారోగ్యములను మీరు ముట్టండి, స్వస్థపరచండి. నిత్యమైనటువంటి నీ రక్షణ అనుభవించలాగిన వారికి మీరు సహాయం చేయండి. అదేవిధంగా ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి. వారి కుటుంబాల్లో ఏ అవసరతలు ఉన్నాయో, ఏ అక్కరలు ఉన్నాయో, ఎటువంటి క్లిష్టమైన పరిస్థితుల గుండా వాళ్ళు ప్రయాణిస్తూ ఉన్నారో వారి యొక్క ప్రతి ఒక్క పరిస్థితిని మీరు సాల్వ్ చేసి మీరు ఆదరించండి నాయన. నీకు స్తోత్రములు. మీరే మాకు తోడుగా ఉండి, మాకు కాదు యెహోవా, మాకు కాదు సమస్తమై మా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానంలో మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. వందనాలు. ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.